ఇక్కడ మోదీ గారి సమాధానం ఏంటి అందరూ కూడా ఎదురు చూసింది ఏంటంటే ఇది పేపర్ లీక్ ఘోర పాపం, ఇలాంటివి మళ్ళీ జరగకూడదు, పకడ్బందీ పరీక్షా విధానం రూపొందించడం జాతీయ బాధ్యత. ప్రధాని ఒప్పుకుంటుండు కదా 100% అది మాదే నేషనల్ రెస్పాన్సిబిలిటీ అని ఒప్పుకుంటున్నాడు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాము, పిల్లలను రెచ్చగొట్టద్దు, యువత సంక్షేమం కోసం కలిసి పనిచేద్దాం, పార్లమెంట్లో నిర్మాణాత్మక చర్చలు జరిగేలా ప్రతిపక్షాలు సహకరించాలని విజ్ఞప్తి, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్లో వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని వెల్లడి, ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ మంగళ్ మిలన్ సమావేశంలో మోదీ ప్రసంగం అంటూ ఇగో ఇక్కడ ఒకే ఒక్క మాట చెప్పదలుచుకున్నాను నేను. మోదీ గారి మీద కోపంతోనో ద్వేషంతోనో లేదా ప్రేమతోనో అక్కస్తోనో ఏది కాదు ఇది. ఈ స్టేట్మెంట్కి ఒక కారణం ఉంది, నేను చెప్తా. 100 గొడ్లను తిన్న రాబందు కూడా ఒక్క గాలివాన కొట్టకపోతుంది అనే సామెత ఎట్లుందో ఇప్పటిదాకా ఈ దేశంలో బ్రహ్మాండంగా రాష్ట్రాలపైన రాష్ట్రాలు కొట్టుకుంటూ అసలు ఆ రాష్ట్రంలో ఎన్నడూ కూడా ఖాతా తెరవనటువంటి ఆ రాష్ట్రాన్ని వీళ్ళ ఖాతాలో వేసుకొని పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాన్ని కూడా వాళ్ళ ఖాతాలో వేసుకున్నటువంటి మోదీ గారికి ఇది మొదటి దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అవుతుంది 2028-29 జమిలి ఎన్నికల కంటే ముందు ఈ 2 ఏళ్లలో జరిగేటువంటి ఏవైతే పరిణామాలు ఉంటాయో దేశ యువతని ఇలా ఏకతాటి మీదకి తీసుకురాగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ముందుకొచ్చిండ్రో సరే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎక్కడో ఒక చోట మొదలవుతుంది, ఎక్కడో చోట చిన్న ఏమంటారు కదా నిప్పు, సరే నిప్పు వీళ్ళు పెట్టిర్రా వాళ్ళు పెట్టుకుర్రా ఎవరు పెట్టిర్రా పక్కకు పెడితే కొన్నిసార్లు ఒక్క దగ్గర స్టార్ట్ అయినటువంటి ఆ నిప్పు కణికతోని అగ్గి రాజేస్తే ఇంక అది ఏ స్థాయికైనా పోతుంది. ఈ దేశంలో ఉల్లిగడ్డల రేట్లు పెరిగినాయని ఉల్లి ధరల వల్ల కూడా ప్రభుత్వాలు దిగిపోయినటువంటి కారణంగా ఇక్కడ ఒకసారి ఆలోచిస్తే ఇంత దారుణంగా అంటే నీట్ పేపర్ లీకేజ్ వల్ల కొన్ని లక్షల మంది విద్యార్థులు ఆగమైపోయిన సందర్భంలో తరుణంలో ఇప్పుడు జరిగేది ఏంటంటే ఇక్కడ స్టార్ట్ అయితే మేబీ ఇది కంటిన్యూ కూడా కావచ్చు. ఎక్కడైనా నరేంద్ర మోదీని ఇంకా దింపటోడు లేడు, నరేంద్ర మోడీని ఇంకా ఆపిటోడు లేడు, ఆయన దేశకి నేత కాదు విశ్వనేత అని చెప్పి మాట్లాడిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ అవగతం అవుతుంది. ఇక్కడ స్టార్ట్ అవుతుంది. దేశంలో వస్తున్నటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో ఇంకా అది విద్యార్థుల నుంచి నెక్స్ట్ ఇంకా ఏ రంగాలకు అంటుకుంటుంది, ఏ రంగాల నుంచి మొదలవుతుంది అనే దాన్ని మనం ఊహించలేము. ఎక్కడన్నా స్టార్ట్ అవ్వచ్చు. ఈ వ్యతిరేకత అంతా కూడా తీసుకపోతే లాస్ట్కి ఏమవుతుందంటే ఎన్నికలు వచ్చే నాటికి మొత్తం ప్రధాని మోదీ చరిష్మా మాయమైపోయే పరిస్థితికి వస్తుంది అనుకుంటాం. అంటే ఏమైంది, ఎందుకు ఇంకా అంత బ్రహ్మాండంగా ఉన్నాడు కదా దేశం, ఇలా మంచిగా బ్రహ్మాండంగా నడుపుతున్నాడు కదా, మంచి అంటే రక్షిస్తున్నాడు కదా తన అంటే మామూలుగా మాట్లాడేటోళ్ళు అంటే దేశం కోసం ధర్మం కోసం అని స్పీచ్లు ఇచ్చేటోళ్ళు అందరూ చెప్పేది మోదీ గారు ఉండడం వల్లనే ఈ దేశ రక్షణ జరుగుతుంది తప్ప లేకపోతే గతంలో జరిగిన కుంభకోణాలు గతంలో జరిగినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో అవి పునరావృతం అవుతాయి అని చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటారు. అయితే నేనేమంటున్నా అంటే పెరుగుట విరుగుట కోసమే పక్కాగా ఈ సామెతను యాద పెట్టుకోండి. ఎంత పెరుగుతుందో తర్వాత విరగాల్సిందే, ఎప్పటికైనా సరే జరగాల్సిందే. ఏ కారణం చేత స్టార్ట్ అవుతుంది అనేది ఎవ్వడు ఊహించలేడు. ఇక్కడ ఎలా స్టార్ట్ అయింది విద్యార్థులతో కాబట్టి ఏమన్నా జరగవచ్చు, యువతతోని కాబట్టి ఏ మార్పైనా రావచ్చు, ఎవ్వరు కూడా ఊహించలేరు. ఇక్కడ స్టార్ట్ అయ్యి మేబీ 28-29 ఎన్నికల్లో మోదీ ఓడిపోవచ్చు కూడా. అన్ని రాష్ట్రాలు మళ్ళీ యూపీఏ కూటమా లేకపోతే ఇండియా కూటమా లేకపోతే ఈ కాంగ్రెసా అప్పుడు ఏ కూటములు జతగట్టి జట్టుగట్టి ఏం చేస్తే తెలియదు. కానీ చెప్పేది ఏంటంటే కొన్నిసార్లు ప్రతిపక్షాలకి ఇవి బలం అవుతాయి. మనం చేసినటువంటి తప్పులే ప్రతిపక్షాలకి బలం అవుతాయి. మీరు పెట్టుకున్నది ఎవరితో, అది ఎవడు చేసినా మరి ఆ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే కదా కోరుకుంటుంది. మరి బాధ్యతగా రాజీనామా చేస్తే లొల్లి సమస్య పోతుంది కదా, అట్లా కాదు. వీళ్ళు జిద్దుకుపోతే ఏమవుతుందంటే ఇంకా సీరియస్ అవుతుంది, ఇంకా సీరియస్ అయి పెరుగుతుంది. ఇలా ఇలాంటివి జరగడం నేరము, జరగకూడదు, పాపము అని చెప్పడమే కాదు, దానికి బాధ్యులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షిస్తామని చెప్తూనే పైగా ఆ బాధ్యత తీసుకొని ఆ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే అయిపోయేది కాదు. నాకు సంబంధం లేదు కాబట్టి నేను చెయ్యా అని అన్నంత మాత్రాన ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది అంటే గతంలో కూడా ఇక్కడ కూడా మనం కోరినాం. ఈ రాష్ట్రంలో కేటీఆర్ కూడా అడిగినాం ఐటీ శాఖ మంత్రిగా మీ టీఎస్పీఎస్సీ నుంచి పేపర్ లీకేజ్ ఎట్లా జరిగిందని అడిగినాం. సబితా ఇంద్రెడ్డి రాజీనామా కోరినాం, వాళ్ళు చేయలేదు కదన్నా మళ్ళీ ఈయనెందుకు చేస్తాడు అంటే కాబట్టి వాళ్ళని తీసి పక్కకు పెట్టారు. నేను చెప్పేది అది. వాళ్ళు మేము చేస్తామా ఎవడో కంప్యూటర్ ఆపరేటర్ చేస్తే మా తప్ప అని అడిగిండు కేటీఆర్. ఏమైంది చివరికి చూస్తే జరిగింది చిన్నది, తీసుకపోయి చక్క ఫామ్ హౌస్లో కూర్చోబెట్టారు. ఇలా అది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, అట్లే నరేంద్ర మోదీది.